ఇక్కడ భారతదేశ జాతీయ చిహ్నాలు ఉన్నాయి. ఓకే, అండ్ జాతీయ పతాకం. భారత జాతీయ పతాకం మనకి వచ్చేసి 2:3 రేషియోలో ఉంటుంది. 2:3. సో మనకి పొడవు 2 ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెడల్పు 3 ఉంటుంది. సో 2:3 రేషియోలో ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ట్రై కలర్ ఫ్లాగ్ ఆర్ తిరంగా జెండా అని కూడా పిలుస్తారు. ఇది ఒక హారిజాంటల్ షేప్లో ఉంటుంది. ఈ హారిజాంటల్ షేప్లో ఉన్నటువంటి ట్రై కలర్ ఫ్లాగ్ ఎవరైతే ఉన్నారో సో దీన్ని ప్రపోజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి పింగళి వెంకయ్య. ఏంటి, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద ఇనిషియేషన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్? అసలు నేషనల్ ఫ్లాగ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అని చూస్తే యాక్చువల్గా మనకు ఐఎన్సి, ఇట్ మీన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే ఉందో 1885 సో మనకి డిసెంబర్ 27వ తారీఖున సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఐఎన్సి. సో ఐఎన్సి 1885 డిసెంబర్ 20న స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ సో డిసెంబర్ లాస్ట్ వీక్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యాన్యువల్ మీటింగ్ పెడతారు. యాన్యువల్ మీటింగ్ అంటే అది ఏర్పడింది డిసెంబర్లో కాబట్టి ఆ డిసెంబర్ 27 వచ్చేటట్టుగా ఒక యాన్యువల్ మీటింగ్ ప్లాన్ చేస్తారు. అలా ఎవ్రీ డిసెంబర్లో జరుగుతేనేమో దాన్ని యాన్యువల్ మీటింగ్ అంటాం, అంటే వార్షిక సమావేశం. ఇతర సమయాల్లో జరిగితే అంటే డిసెంబర్లో కాకుండా ఇతర సమయాల్లో కనుక జరిగితే దాన్ని ఏమంటామంటే ఐఎన్సి ప్రత్యేక సమావేశం అని పిలుస్తారు. ఐఎన్సి ప్రత్యేక సమావేశం అని పిలుస్తారు. ఐఎన్సి ప్రత్యేక సమావేశం అని పిలుస్తారు. ఇచ్చే ఇష్యూ ఏంటి, గాంధీ స్వాతంత్రోద్యములకి ప్రవేశించిన తర్వాత ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత సో దక్షిణాఫ్రికాకి వెళ్ళిన గాంధీ 1915 జనవరి 9 నాడు భారతదేశానికి వచ్చి భారతదేశ చరిత్ర మార్చే నిర్ణయాలు తీసుకున్నాడు, కార్యాచరణ ప్రకటించాడు. అందుకే సో జనవరి 9ని ప్రవాస భారతీయ దివాస్గా మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. 2003 సంవత్సరం నుంచి 2003 నుంచి 2015 దాకా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 9న మనం ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటే సో 2015 తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనం ప్రవాస భారతీయ సదస్సు జరుపుకుంటున్నాం. ప్రవాస భారతీయ దినోత్సవం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం జనవరి 9న, కానీ ఆ సందర్భంగా ప్రత్యేక సదస్సు మాత్రం ఎవ్రీ 2 ఇయర్స్ కోసం జరుపుకుంటున్నాం. మన లాస్ట్ ఇయర్ 2023లో సదస్సు వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ వేదికగా సో జరిగింది. సో ఇక్కడ మనకి గాంధీ మెయిన్గా 3 ఇష్యూస్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఒకటి ఏంటంటే 1920 ప్రాంతంలో వచ్చినటువంటి సహాయ నిరాకరణోద్యమం ఒకటి. ఆ తర్వాత 1930 టైంలో వచ్చిన శాసన ఉల్లంఘనోద్యమం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటారు. శాసన ఉల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అని పిలుస్తారు. శాసన ఉల్లంఘన ఉద్యమం. యాక్చువల్గా గాంధీజీని మేజర్గా 3 పుస్తకాలు ప్రభావితం చేసినాయి. సో గాంధీజీని ప్రభావితం చేసిన పుస్తకాలు ఏంటి? యాక్చువల్గా గాంధీని ప్రభావితం చేసిన పుస్తకాలు 3 ఉన్నాయి. ఓకేనా? సో ఆ ముగ్గురులో రష్యన్ రచయిత రాసినటువంటి లియో టాల్స్టాయ్ రాసిన పుస్తకం కూడా ఉంది. యాక్చువల్గా రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ రాసిన ఫేమస్ బుక్ ఏంటంటే సో మనకి వార్ అండ్ పీస్, అంటే యుద్ధము శాంతి. కానీ గాంధీజీని ప్రభావితం చేసింది మాత్రం వార్ అండ్ పీస్ కాదు, అది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. సో గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. సో ఇది గాంధీజీని ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. అందుకే దక్షిణాఫ్రికాలో గాంధీ మొత్తం జీవితకాలంలో 3 ఆశ్రమాలు కట్టాడు. దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ అనే ప్రదేశం వద్ద ఒకటి, దాన్నే టాల్స్టాయ్ ఫామ్ అన్నాం. ఆ టాల్స్టాయ్ ఫామ్ అనేది లియో టాల్స్టాయ్ పేరు నుంచి వచ్చి. ఇక మహారాష్ట్రలో సేవాగ్రామ్ అండ్ మనకి గుజరాత్ వస్తే సబర్మతి ఆశ్రమం కట్టారు కదా. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హెన్రీ డేవిడ్ టోరో ఒక అమెరికన్ రైటర్. ఆయన రాసిన బుక్ ఏంటంటే సివిల్ డిజోబీడియన్స్. ఓకేనా? సో సివిల్ డిజోబీడియన్స్. సో దీనే తెలుగులో ఏమంటారంటే శాసన ఉల్లంఘనోద్యమం అని పిలుస్తారు. సో ఇది ఒక నవల అయితే దీనికి సినిమానే శాసన ఉల్లంఘనోద్యమం. సివిల్ డిజోబీడియన్స్ అంటే శాసన ఉల్లంఘన. ఇది నవల రాస్తే ఈ నవలను చదివి ఇన్స్పైర్ అయ్యి దాని ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చాడు. మన అనేక నవల రాదానిగా సినిమాలు వస్తాయి కదా,
శాసనోల్లంఘన ఉద్యమాన్ని కూడా ఒక సినిమా అనుకుంటే ఈ నవల ఆధారంగా వచ్చింది అది. అండ్ తర్వాత వచ్చేసి రస్కిన్ బాండ్. సో రస్కిన్ బాండ్ రాసినటువంటి ఫేమస్ బుక్ ఆన్ టు ది లాస్ట్ ఉంది కదా, సో ఆన్ టు ది లాస్ట్ కూడా ఇతన్ని బాగా ప్రభావితం చేసింది. ఈ సివిల్ డిజోబీడియన్స్ నుంచే మనకి సో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ శాసనోల్లంఘన ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత 1942లో సో గాంధీజీ తీసుకొచ్చిన ఉద్యమాల్లో క్విట్ ఇండియా ఉద్యమం ఒకటి. యాక్చువల్గా ఈ క్విట్ ఇండియా అనే పేరుని ఎవరు సూచించారంటే యూసఫ్ మెహర్ అనే వ్యక్తి సో దీన్ని సూచించడం జరిగింది. సో ఇప్పుడు మనకేం జరిగింది, 1920 ఆగస్టు 1వ తారీఖున ఆగస్టు 1న మనకి సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయింది. సహాయ నిరాకరణ ఉద్యమం, సో దాన్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయింది. అదే రోజు అనుకోకుండా బాల గంగాధర్ తిలక్ చనిపోయాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సో బాల గంగాధర్ తిలక్ సంతాప సభలతో సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఎంతో కోలాహలంగా వేడుకలతో స్టార్ట్ కావాల్సిన సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ సో బాల గంగాధర్ తిలక్ సంతాప సభలతో స్టార్ట్ అయ్యింది. బాల గంగాధర్ తిలక్ చనిపోయింది 1920లో అయితే ఆయన సమాధి ముంబైలో ఉంది. ఆ ముంబైలో ఉన్న సమాధికి 2015లో పేరు పెట్టారు. ఆ 2015లో పెట్టిన పేరు ఏంటంటే స్వరాజ్ భూమి అని పేరు పెట్టారు. అంటే స్వరాజ్ జన్మ అని అన్నాడు కదా, అందుకని ఆయన సమాధి పేరు స్వరాజ్ భూమి అని పెట్టారనమాట. సార్ జాతీయ పతానికి దీనికి లింక్ ఏంటంటే చెప్తాను. సో ఇప్పుడు 1920 ఆగస్టు 1 సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం అన్నెక్కలు ఒకే రంగా జరుగుద్దా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది, ఇవన్నీ అన్ని ప్రాంతాలు ఒకే రంగా జరుగుతాయా? ఒక దగ్గర ఎక్కువ జరుగుతాయి, ఒక దగ్గర తక్కువ జరుగుతాయి. ఎక్కువ జరిగితే మెరిట్స్ ఏమున్నాయి అక్కడ, తక్కువ జరిగితే డిమెరిట్స్ ఏమున్నాయి అని అనలైజ్ చేయడం కోసం మనకి 1921 ఏప్రిల్లో ఈ ఐఎన్సి అంటే భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో విజయవాడలో ఒక ప్రత్యేక సమావేశం పెట్టింది. సో విజయవాడ కృష్ణా జిల్లాలో భాగం. సో భారత స్వతంత్ర సమరానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళ గొప్ప గొప్ప నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ చూడడానికి చాలామంది వచ్చారు. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అక్కడ వాలంటీర్స్ వచ్చారు. ఆ వాలంటీర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఉన్నారో పింగళి వెంకయ్య, ఆయన గాంధీజీ దగ్గరికి వచ్చి ఒక ఫ్లాగ్ చూపించాడు. మనం బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా వందే మాతరం అని అంటున్నాం కదా, అలా నినాదాలు ఇవ్వడమే కాదు, సో వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఒక ఫ్లాగ్ కూడా తయారు చేద్దాం అని అన్నాడు. అలా పింగళి వెంకయ్య మనకు భారత జాతీయ పతాకం డిజైన్ చేయడం జరిగింది. అదే పింగళి వెంకయ్య సూచించిన పింగళి వెంకయ్య తీసుకొచ్చిన డిజైన్లో కొన్ని మార్పులు చేసి గాంధీ ఏం చేశాడంటే చెరకాన్ని తీసుకొచ్చాడు. అంటే మనకు 1921లో ఫ్లాగ్ వచ్చినప్పుడు దానిపైన చెరక ఉండేది. ఎందుకు చెరక పెట్టారు? సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థను 25 పైసల చెరక కకావికలం చేసి పడేసింది. ఓకేనా? ఇష్యూ ఏంటంటే ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ అనేది బట్టల పరిశ్రమకు చాలా ఫేమస్ అన్నమాట. ఓకేనా? సో అలాంటి బట్టల పరిశ్రమలు ఎక్కడ ఫేమస్ అయినా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ పాకిస్తాన్ పోల్స్తూ ఉంటారు. భారతదేశంలో ఎస్పెషల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో నాణ్యమైన బట్టలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దెబ్బతీయాలంటే ఏం చేశారంటే వాళ్ళు బట్టలు తయారు చేయాలంటే ప్రభుత్వానికి పన్ను కట్టాలి, ట్యాక్స్ ఎక్కువ విధించారు. వాళ్ళకు ట్యాక్స్ కట్టి వీళ్ళ లాభాలు కూడా కలుపుకొని అమ్మాలంటే అంత డబ్బు ప్రజల దగ్గర లేదు అప్పట్లో. దాంతో వ్యాపారులు మొత్తం బట్టలు తయారు చేయడం ఆపేశారు. అప్పుడు వాళ్ళు తెలివిగా ఇక్కడున్న ముడి సరుకు కాటన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అక్కడ బట్టలు తయారు చేసుకొని వచ్చి ఇక్కడ అమ్మారు. సో ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళని ఇప్పుడు చైనా వాళ్ళ బలుపేంటి, వాళ్ళు చైనాలో తయారైన వస్తువులన్నింటినీ కూడా ఇండియాలో అమ్ముతున్నారు. భారతదేశంలో 20% జనాభా దగ్గరగా ఉన్నది మన దగ్గరే. మరి ఇంత పెద్ద మార్కెట్లో అమ్ముకొని ఈ డబ్బులతో మళ్ళీ మన మీదే దురాక్రమణ చేస్తున్నారు. ఇప్పుడు చైనా వాళ్ళని దెబ్బకొట్టాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా దెబ్బకొట్టాలి. అందుకని చైనా వస్తువులు మనం కొనకూడదు, మేడ్ ఇన్ ఇండియా కొనాలని మన ప్రధాని అప్పుడప్పుడు పిలుపునిస్తుంటారు. అది అట్లా బ్రిటిష్ వాళ్ళని దెబ్బకొట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళ బట్టల పరిశ్రమను దెబ్బతీయాలి అని ఏం చేశాడంటే ఎవరైతే ఈ ఉద్యమంలో చేరుతారో మీరందరూ తలా ఒక పావలా ఇవ్వండి మాకు, అంటే భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం కోసం తలా ఒక పావలా ఇవ్వండి, ఇస్తే మేము వాటితో చెరకాలు కొని ఇస్తామని చెప్పారు. అలా చెరకాలప్పుడు 1,30,00,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. దాంతో సుమారు 6 లక్షల చెరక కొన్నారు. 6 లక్షల చెరకాలు. సో అప్పుడు 6 రూపాయలు ఒక చెరకాకు. 6 రూపాయల చెరక ఇచ్చి ప్రజలకు పంచారు. మీరు ఇంటి దగ్గరనే చెరకాలతో ఈ బట్టలు నేర్చుకోండి అని.
దాంతో ₹6 చెరక బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి పడేసింది. ఓకేనా? సో అట్లా చెరక దాని సింబాలిక్గా చెరక తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత ఈ భారత జాతీయ పతాకం అనేక మార్పులకు గురై సో అఫీషియల్గా 1947 జూలై 22న మన భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దీన్ని ఆమోదించడం జరిగింది. ఇది మన జాతీయ పతాకం అమల్లోకి వచ్చింది. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ మనకు ఆగస్టు 15 రోజు అండ్ జనవరి 26 రోజు సో జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. సో ఆగస్టు 15 రోజు జాతీయ పతాకం ఎర్రకోట వద్ద ఆవిష్కరిస్తారు. ఎర్రకోటను ఢిల్లీలో నిర్మించింది షాజహాన్. సో జనవరి 26 నాడు సో జాతీయ పతాకాన్ని కర్తవ్య పథ్ దగ్గర ఆవిష్కరిస్తారు. ఈ కర్తవ్య పథ్ని ఒకప్పుడు మనం రాజ్పథ్ అనేవాళ్ళం, అంతకుముందు దాన్ని కింగ్స్వే అని పిలిచేవాళ్ళం. సో ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆగస్టు 15 వస్తుంది, అంటే సంవత్సరానికి ఒకసారి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు. ఎవరు ఎక్కువ సంవత్సరాలు పరిపాలిస్తే 4 సార్లు ఎగరేస్తారు. సో నెహ్రూ 17 సార్లు ఎర్రకోట మీద జెండా ఎగరేశాడు, ఎందుకంటే ఆయన 16 సంవత్సరాల 280 రోజుల దాకా పరిపాలించాడు. ఆ తర్వాత ఇందిరా 15 సంవత్సరాలు 300 రోజుల దాకా పరిపాలించింది కాబట్టి 16 సార్లు ఎగరేసింది. ఇక 3వ ప్లేస్లో మన్మోహన్ సింగ్ గారు అండ్ నరేంద్ర మోడీ గారు. సో ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో ఉన్నారు. సో ఇది వచ్చేసి వీళ్ళిద్దరూ 10 సార్లు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇద్దరు కలిసి 10 కాదు, ఒక్కొక్కరు. ఇది మన భారత జాతీయ పతాకం. ఓకేనా? సో ఇప్పుడు భారత జాతీయ పతాకం ఏదైతే ఉందో ఈ భారత జాతీయ పతాకం పైన మనకి 3 రంగులు ఉన్నాయి. 3 రంగులు. ఓకేనా? ట్రై కలర్ ఫ్లాగ్ అన్నాం భారత జాతీయ పతాకం పైన. సో మనకు 3 రంగులు ఉన్నాయి. ట్రై కలర్. ఏం కలర్ ఉన్నాయి? అప్పర్ పైన ఉండే కలర్ ఏమిటంటే సాఫ్రాన్. సో సాఫ్రాన్ అనే తెలుగులో మనం ఏమంటున్నామంటే కాషాయం. కషాయం కాదు, కాషాయం. సో ఇది ధైర్యానికి అండ్ బలానికి అండ్ త్యాగ నిరతికి సింబల్. త్యాగ నిరతి అంటే సాక్రిఫైస్ అన్నమాట. సో దానికి సింబల్గా చెప్తాం. ఇక రెండోది వచ్చేసి వైట్. సో వైట్ని దేనికి? పీస్ అండ్ ట్రూత్, అంటే శాంతికి చిహ్నంగా దీన్ని చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. సో కింద బాటంలో ఉండే గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్, ఇది అభివృద్ధికి అండ్ తర్వాత సో మనకి వ్యవసాయానికి సింబాలిక్గా దీన్ని చెప్తూ ఉంటాం. వ్యవసాయానికి యాక్చువల్గా ఫ్లాగ్ తయారు చేసినప్పుడు సో హిందువులకు చిహ్నంగా సాఫ్రాన్ అండ్ మనకి క్రైస్తవులకు చిహ్నంగా వైట్ అండ్ తర్వాత వచ్చేసి ముస్లింలకు సింబాలిక్గా సో గ్రీన్ తీసుకున్నారు. దాంతో సిక్కులు కూడా సో బ్లాక్ అనేది పెట్టాలి దాని మీద మాకు సింబాలిక్గా అని అన్నారు. కానీ సో ఇది మతాల ప్రాతిపదికన తీసుకోలేదు, ఇది ఆయా అంశాల ఆధారంగా తీసుకున్నారని అప్పట్లో చెప్పారని అంటారు. సో దాని మీద క్లారిటీ అనేది మనకు ప్రాపర్గా లేదు కాబట్టి రూమర్స్ మనం డిస్కస్ చేయకూడదు. ఓకేనా? ఇక దీనిపైన ఈ మూడింటి పైన అంటే వైట్ కలర్ పైన అశోక ధర్మ చక్రం ఉంటుంది. ఏంటి అశోక ధర్మ చక్రం అని అంటే సో ఈ అశోక ధర్మ చక్రం ఇది బ్లూ కలర్లో ఉంటుంది. అంటే వైట్ కలర్ పైన మనకు 3 రంగులు ఉన్నాయి కదా, ఈ మధ్యలో వైట్ కలర్ ఎక్కడైతే వస్తుందో ఆ వైట్ కలర్ ప్యాచ్ పైన ఇది ఉంటుందన్నమాట. సో ఇది వచ్చి మధ్యలో ఇలా ఉంటుంది. దీనికి మొత్తం 24 స్పోక్స్ ఉంటాయి, అంటే పుల్లలు. సో ద బ్లూ కలర్ సో హ్యాస్ 24 స్పోక్స్, మొత్తం 24 పుల్లలు ఉంటాయి. 24 పుల్లలు. సో ఇది బ్లూ కలర్లో ఉంటాయి. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నారు. సో సారనాథ్ స్తూపం సో మనకు భారత రాజముద్ర కూడా వాడతాం. సార్ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సారనాథ్ స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ సారనాథ్ స్తూపాన్ని వేయించిన రాజు ఎవరంటే అశోకుడు అనే రాజు ఈ స్తూపాన్ని వేయించడం జరిగింది. సో ఇది ఇష్యూ. సో చూసారు కదా, ఇది 2:3 ప్రపోర్షన్లో ఉంటుంది. అండ్ ఇది సాఫ్రాన్ సో త్యాగ నిరతికి గుర్తుగా వాడతాం, స్ట్రెంగ్త్కి బలానికి గుర్తుగా వాడతాం. వైట్ ఏమో సో పీస్ అండ్ ట్రూత్. ఈ వైట్ పైన బ్లూ కలర్లో ఉన్నదేమో మనకి అశోక ధర్మ చక్రం. ఇట్స్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ సారనాథ్ స్తూప యూపీ. ఇట్ హ్యాస్ 24 స్పోక్స్, 24 పుల్లలు ఉంటాయి. గ్రీన్ అనేది సో అభివృద్ధికి అండ్ తర్వాత వచ్చేసి వ్యవసాయానికి సింబాలిక్గా వాడుతుంటాం. ఓకేనా? సో దీన్ని పింగళ వెంక వేయించాడు. అండ్ దీన్ని 1921లో ప్రపోజల్ చేశారు. బట్ 1947 జూలై 22 వరకు ఇది ఉద్యమ పతాకంగా కొనసాగింది. ఎప్పుడైతే చెరకా ప్లేస్లో అశోక ధర్మ చక్రం వచ్చి రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందో సో దాన్ని జాతీయ పతాకంగా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ జాతీయ చిహ్నం.
జాతీయ చిహ్నం అంటే దీన్ని ఏమంటారంటే నేషనల్ ఎంబ్లమ్ అనాలి. అండ్ ఇంకా పర్టికులర్గా వర్డ్ వాడితే భారత రాజముద్ర, భారత రాజముద్ర అని కూడా అనొచ్చు. సో భారత రాజముద్ర చూసారు కదా. సో ఇక్కడ 3 సింహాలు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ దాని వెనక ఇంకో 4వ సింహం ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే భారత రాజముద్రని ఏమంటామంటే సో లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, సో లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అని పిలుస్తుంటారు. అండ్ దీన్నే మనం అంటే మామూలుగా లయన్ క్యాపిటల్ అశోక అంటే సరిపోతుంది, కానీ కొందరు దీన్ని క్రౌన్డ్ లయన్ అని కూడా పిలుస్తారు, క్రౌన్డ్ లయన్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? మనకు ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ ఉంది కదా, సారనాథ్. సో ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో సో నుండి దీన్ని గ్రహించడం జరిగింది. ఈ మొత్తాన్ని భారత రాజముద్రగా తీసుకున్నాం, ఈ మొత్తాన్ని భారత రాజముద్రగా తీసుకున్నాం. అండ్ దానిపైన ఓన్లీ అశోక ధర్మచక్రం ఉంది కదా ఇక్కడ, దీన్ని మాత్రం జాతీయ పతాకం పైన తీసుకున్నాం. సో భారత జాతీయ పతాకం పైన ఉండే అశోక ధర్మచక్రం అయినా అండ్ ఓవరాల్గా భారత రాజముద్ర అయినా ఈ రెండింటిని కూడా మనం ఉత్తరప్రదేశ్లో సారానాథ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా. సరే, ఇప్పుడు ఇష్యూ ఏంటి? యూపీలోని సారానాథ్ నుంచి గ్రహించామన్నాం కదా. ఈ జాతీయ చిహ్నం పైన చూడండి, మనకు ఒకవైపు ఎద్దు ఉంటుంది, గుర్రం ఉంటుంది, అండ్ ఇంకొక వైపు ఎద్దు ఉంటుంది. సో కుడి వైపుననేమో గుర్రం ఉంటుంది, అంతే కదా. సో అటు ఎద్దు ఉంటుంది. సరే, కుడి వైపున ఎద్దు ఉంటుంది, ఎడమ వైపున గుర్రం ఉంటుంది. సరే, ఇప్పుడు ఇష్యూ ఏంటి? దేనికి సూచిస్తాయి? మనకి గుర్రం ఏదైతే ఉందో, సో భారత రాజముద్ర ఉన్నది, ఇది వేగానికి సింబల్గా వాడతాం. అండ్ ఎద్దు ఏదైతే ఉందో ఇది స్థిరత్వం, సో స్థిరత్వంకి సింబల్గా సో వాడతాం అన్నమాట. సో ఇది మన భారత రాజముద్ర. ఇక దీనిపైన ఒక స్లోగన్ ఉంటుంది. సో దీనిపైన ఉండే స్లోగన్ ఏంటి అంటే అదే సత్యమేవ జయతే, అంటే సత్యం ఎల్లప్పటికీ జయిస్తుంది అని ఉంటుంది. మరి సత్యమేవ జయతే ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది కూడా అశోక ధర్మచక్రం నుంచి తీసుకున్నారా? లేదు, ఓన్లీ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఇక్కడ మన మాత్రమే యూపీలోని సారా నుంచి తీసుకున్నారు. కింద ఉన్న స్లోగన్ ఉంది కదా సత్యమే జయతే, సో ఇదే నుంచి తీసుకున్నారంటే మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ 108 ఉపనిషత్తులలో వన్ ఆఫ్ ద ఉపనిషత్ ఏంటంటే ముండకోపనిషత్. సో ముండకోపనిషత్తు నుండి సో దీన్ని గ్రహించారు. సో మనకి ఓవరాల్గా ఉన్న ఉపనిషత్తులు ఏంటమ్మా? సో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వీ హ్యావ్ 108 ఉపనిషత్స్, 108 ఉపనిషత్. ఓకేనా, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. సో నెక్స్ట్ వన్. సో ఆ తర్వాత వచ్చి జాతీయ గీతం. సో దీన్నే నేషనల్ యాంథమ్ అని పిలుస్తాం. సో ఏంటి మన జాతీయ గీతం? సో జాతీయ గీతం వచ్చేసి ఏంటి అంటే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణ మన. సో ఠాగూర్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన జాతీయ గీతం ఏదైతే ఉందో జనగణ మన, సో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ జనగణ మన అనేది 5 స్టాంజాలు ఉంటాయి, 5 స్టాంజా. సో స్టాంజా అంటే మనం పారాగ్రాఫ్స్ అంటాం కదా, 5 పారాగ్రాఫ్లు ఉంటాయి. 5 స్టాంజాలు జనగణంలో ఉంటే దానిలో ఫస్ట్ స్టాంజా, ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్టాంజా ఆర్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం జాతీయ గీతంగా తీసుకున్నాం, దాన్ని మాత్రమే జాతీయ గీతంగా తీసుకున్నాం. ఈ జాతీయ గీతం ఏదైతే ఉందో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ సో దీన్ని బెంగాలీ భాషలో రాయడం జరిగింది, బెంగాలీ భాషలో, దీన్ని బెంగాలీ భాషలో రాశాడు. దీన్ని 1911 డిసెంబర్ 27వ తారీఖున, సో 1911 కాంగ్రెస్ సమావేశం కలకత్తా నగరంలో జరిగింది. ఈ కలకత్తా నగరంలో జరిగిన సమావేశంలో దీన్ని తొలిసారి ఠాగూర్ ఆలపించాడు, విలపించాడు అనకూడదు. సో ఠాగూర్ దీన్ని ఆలపించాడు, సో పాడాడు అన్నమాట. సో 1911లో పాడారు కదా. సో దీన్ని అంటే బెంగాలీ భాషలో రాసిన ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది కూడా ఠాగూరే. సో ఠాగూర్ దీన్ని ఇంగ్లీష్లోకి 1919వ సంవత్సరంలో అనువదించడం జరిగింది. 1919లో ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ జాతీయ గీతాన్ని పాడడానికి ఎంత టైం పడుతుంది? ప్లేయింగ్ టైం అంటే దీన్ని పాడడానికి ఎంత టైం పడుతుంది అని అంటే, సో ఇక్కడ ఫుల్ పాడడం కోసం, ఫుల్ అంటే 5 స్టాంజాలు కాదు, ఈ ఫస్ట్ స్టాంజా ఏదైతే ఉందో ఫుల్ లెంత్ పాడడం కోసం అయితేనేమో మనకి 52 సెకండ్స్ పడుతుంది. అండ్ షార్ట్ లెంత్లో పాడడం కోసం అయితేనేమో సో 20 సెకండ్స్ పడుతుంది, 20 సెకండ్స్ సో పాడడం జరుగుతుంది. ఓకేనా, ఇది మన నేషనల్ యాంథమ్ సంబంధించిన ఇష్యూ. అయితే
దీన్ని ఎవరు రాశారన్నాం? సో రచయిత ఠాగూర్ అన్నాం, రచయిత ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2 దేశాల జాతీయ గీతం రాశాడు, 2 దేశాల జాతీయ గీతం. ఓకేనా? సో హీ రోట్ 2 countries నేషనల్ యాంథమ్. ఈయన 2 దేశాల జాతీయ గీతం రాయడం జరిగింది. సో ఒకటి ఇండియా. సో ఇండియా జాతీయ గీతం ఏంటి? సో ఇండియా జాతీయ గీతం వచ్చేసి జనగణమన, ఇది ఠాగూరే రాశాడు. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ జాతీయ గీతం ఏదైతే ఉందో అది కూడా ఠాగూరే రాశాడు. సో బంగ్లాదేశ్ జాతీయ గీతం ఇది అమర్ సోనార్ బంగ్లా ఉంది కదా, అమర్ సోనార్ బంగ్లా. సో ఈ అమర్ సోనార్ బంగ్లాని కూడా సో వాళ్ళే జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా జనగణమన తీసుకున్నప్పుడు చాలా వివాదం ఉంది మనకి. ఎప్పుడు జనగణమన ఎప్పుడు తీసుకున్నారు? ఇట్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇప్పుడు మన జాతీయ పతాకాన్ని ఏమో 1947 జూలై 22 నాడే తీసుకున్నారు. ఎందుకంటే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తుంది కదా, మరి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎర్రకోట మీద ఎగరడానికి జాతీయ పతాక ఉండాలి కదా, సో అందుకని అది ముందే తీసుకున్నారు. కానీ ఇది మాత్రం అడాప్టెడ్ బై కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ 1950 జనవరి 26 రోజు దీన్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఇది అడాప్ట్ చేసినప్పుడు ఒక వివాదం జరిగింది. ఎందుకంటే భారత జాతీయ గీతాన్ని ఆమోదించినప్పుడు ఒక వీడియో ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఎప్పుడైతే జనగణమనను జాతీయగా తీసుకున్నామని సో నెహ్రూ అన్నారో ఇమ్మీడియట్గా ఒక విలేకరు అన్నాడట, సార్ స్వతంత్రోద్యమానికి ఇన్స్పిరేషన్ వందే మాత్రం, స్వాతంత్రానికి ఊపిరిలూదింది వందే మాత్రం, ఎంతోమంది చనిపోతూ వందే మాతరాన్ని పాడాడు, వందే మాతరం పాడడం కోసం కూడా చాలామంది చనిపోయారు, మరి అలాంటి వందే మాతరాన్ని కాదని మీరు ఎందుకు జనగణమన తీసుకున్నారంటే అప్పుడు నెహ్రూ అన్నాడట, ఇది ఆర్కెస్ట్రా సూట్ కాలే అన్నాడట అని మనకు మార్కెట్లో ఇష్యూ. సో దాంతో చాలా వివాదమైంది, వందే మాతరంకి అన్యాయం జరిగింది. అప్పుడు జనగణమన పెద్ద ఎవరికి ఎమోషనల్ కాదు, అంతా వందే మాతరమే అప్పటిదాకా. సడన్గా జనగణమన తీసుకొచ్చారు, ప్రజలకు డైజెస్ట్ కాలేదు. దాంతో దేశంలో ఏదో గొడవ జరిగేటట్టుందని వందే మాతరాన్ని జాతీయ గీతంగా రాశారు, తీసుకున్నారు జాతీయ గీతం. సో జాతీయ గేయంగా తీసుకున్నారు. జాతీయ గీతం అంటే నేషనల్ యాంథమ్, జాతీయ గేయం అంటే నేషనల్ సాంగ్. జాతీయ గీతానికి జాతీయ గేయానికి తేడా వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ అయింది రెండిటికి తేడా లేదు, 2 ఒకటే అని. మరి రెండిటికి తెలియనప్పుడు రెండు ఎందుకు, ఏదో ఒకటి తీసుకుంటే అయిపోతుంది కదా. ఓకేనా? సరే, ఇప్పుడు దీన్ని ఎవరు రాశారన్నా? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారన్నా. మీరందరూ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. మనకి చరిత్ర కనుక ఒకసారి పరిశీలిస్తే మనకి ద్వారకానాథ్ ఠాగూర్ అనే వ్యక్తి కనిపిస్తారు. ద్వారకానాథ్ ఠాగూర్ ఆర్ ద్వారకానాథ ఠాగూర్ అని కూడా పిలుస్తారు. ఈయన కలకత్తా వాడు. ఈయన ప్రత్యేకత ఏంటంటే సో భారతదేశంలో మొట్టమొదటి జమీందారుల సంఘానికి అధ్యక్షుడు. సో భారతదేశంలో జమీందారుల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మనకు ప్రపంచంలో మొట్టమొదటి జమీందారుల సంఘం 1215 ఏర్పడింది. సో అదే భారతదేశం తీసుకుంటే జమీందారుల సంఘం 1830 ఏర్పడింది. ఈ 1830 ఏర్పడే జమీందారుల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే సో ద్వారకానాథ్ ఠాగూరే. ఈయన ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వల్ల సో తాత. ఈ ద్వారకానాథ్ ఠాగూర్కి ఒక సన్ ఉన్నాడు, ఆయన ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఎవరంటే సో దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎవరి దేవేంద్రనాథ్ ఠాగూర్? బ్రహ్మ సమాజ స్థాపకుల్లో ఒకరు. బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారాం మోహన్ రాయ్. సో తేడా డౌట్ లేదు. కానీ ఆయన వెనుకున్న వాళ్ళలో దానిలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళలో సో ఈయన కూడా ఒకరు. అండ్ ఈయన కూడా సపరేట్గా తత్వబోధిని సభ అండ్ తత్వబోధిని పత్రిక సో 2 కూడా స్థాపించడం జరిగింది, 2 స్థాపించాడు. అండ్ ఈయన అచీవ్మెంట్ ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా ఉంది కదా, అప్పుడు ఇది బెంగాల్ రాష్ట్రం. అప్పుడు బెంగాల్ అంటే కలకత్తా అండ్ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ 2 ఒకటే. కోల్కతాలోని బోల్పూర్ సమీపంలో, కలకత్తాకు బోల్పూర్ అనే గ్రామం ఉంది సమీపంలో, అక్కడ ఈయన శాంతినికేతన్ అనే దాన్ని స్థాపించాడు. శాంతినికేతన్ ఏంటంటే ఇది ఒక సర్వమత ప్రార్థనా మందిరం అన్నమాట. శాంతినికేతన్ అనేది ఒక సర్వమత ప్రార్థనా మందిరం శాంతినికేతన్. సో ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, మీకు లోటస్ టెంపుల్ కనిపిస్తుంది. సో లోటస్ టెంపుల్ లోటస్ ఆకారంలో ఉంటుంది, లోపల ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుంది, ఒక డయాస్ ఉంటుంది. సో జనం లైన్లో తీసుకెళ్లి కూర్చుని పెడతారు. వెళ్ళగానే ఒక హిందూ మతం వ్యక్తి వచ్చి భగవద్గీత నుంచి ఒక 2-3 లైన్స్ అవి దాని అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ముస్లిం, క్రిస్టియన్, పార్సీ ఇలా అనేక మతాల వాళ్ళు వచ్చి ఒక్కొక్క చిన్న
సెంటెన్సులు కొన్ని తీసుకొని ఆ మతం గొప్పతనాన్ని వివరిస్తారన్నమాట. అలాంటిదే ఇది కూడా. ఆ తర్వాత ఠాగూర్ దీన్ని యూనివర్సిటీగా మార్చాడు. అంటే దేవేంద్ర ఠాగూర్ స్థాపిస్తే దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీగా మార్చాడు శాంతినికేతన్. అంటే మీరు అనుకుంటున్నట్టుగా సో శాంతినికేతన్ అనేది యాక్చువల్గా ఒక యూనివర్సిటీ. సో అంటే యాక్చువల్గా సర్వమత ప్రార్థనా మందిరం. ఇప్పుడు మీరు అనుకుంటున్నది యూనివర్సిటీ మాత్రమే కాదు. మీకు 2023లో యునెస్కో వాళ్ళు సో ప్రపంచ వారసత్వ జాబితా ప్రకటించారు కదా. సో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇండియా నుంచి 2 చేరినాయి. సో 41ది ఏంటంటే హొయసాల దేవాలయాలు, 41ది ఏంటంటే మనకి శాంతినికేతన్. దీన్నే ముందు ప్రకటించారు శాంతినికేతన్, ఓకేనా. ఇక ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. 42ది ఏంటంటే హొయసాల దేవాలయాలు. సో హొయసాల దేవాలయాలు వచ్చి కర్ణాటకలో ఉన్నాయి. సో కర్ణాటకలోని మొత్తం 3 ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. సో అవి బేలూరు అండ్ హలిబేడు అండ్ సోమనాథపుర. మొత్తం 3 ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి, ఓకేనా. అండ్ ఇక ఈ దేవేంద్ర ఠాగూర్